పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అంటే ఆయన ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడు, అసలు ఎందుకోసం మాట్లాడతాడు ఎవ్వరికీ తెలియదు. ఒకసారి ఒక సిద్ధాంతం అంటాడు, ఇంకోసారి ఇంకో సిద్ధాంతం అంటాడు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని డైరెక్ట్గా ఇట్లా ఆ సిద్ధాంతాల దగ్గర నుంచి, ఆ తిరుపతి సభ తర్వాత సిద్ధాంతాల దగ్గర నుంచి మొత్తం తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసింది మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయన చపలత్వం, ఆయన మాట్లాడుతున్న ఆ చంచల మనస్తత్వంతో కూడిన భాష, ఆ మాటలు ఇవన్నీ మీరు చూస్తున్నారు. దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన జెన్జీ యువత మొదలుపెట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సెటారికల్ ఇన్స్టాగ్రామ్ పేజ్గా మొదలయ్యి మెల్లిగా ఆన్ గ్రౌండ్ రియాలిటీలో కూడా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు చేయటం మొదలుపెట్టారు. ఇది మీ అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పబడే ఆ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ చేసే పనులు నాకు చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా సరే, వాళ్ళు చేస్తున్న కాజ్ ఏదైతే ఉందో రీసెంట్గా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్కి సంబంధించి అని, దాని మీద మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. చాలామంది కూడా దానికి ఎనీ న్యూట్రల్ పర్సన్ హూ థింక్స్ దట్ ఓకే ఈ సిస్టమ్ ఏంటి ఎలా చెడిపోయింది అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి చదువుకున్న విద్యార్థులు కూడా ఎవరైనా సరే దాన్ని సపోర్ట్ చేస్తారు. ఇక ప్రతి దాంట్లో కూడా మతం అనే మలం, కులం అనే కంపు రుద్దుకొని మెదడులో కిలోన్నర పెంట పెట్టుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మరి వాళ్ళకి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అయితే ఆశ్చర్యకరంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి, అంటే ఈయనకి ఎలా ఉంటుందంటే, ఈయన ప్రజలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉందనుకోండి, ఈయన దాని మీద మాట్లాడు. ప్రజా సమస్య ఏదన్నా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజా సమస్య ఉంది మాట్లాడండి, అమ్మబ్బే అలా మాట్లాడితే ఎట్టగా. అదే ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మీరు రాజకీయాల్లోకి వస్తారా అండి, రాజశేఖర రెడ్డి గారు రానియరేమో అని ఈయనకు చెప్పాడంట, అందుకని రాజకీయాల్లోకి వచ్చాడంట. అదేంటి ఈగోకి తీసుకొని వచ్చారా, ప్రజల కోసం కాదా? మళ్ళీ ఇదే వ్యక్తి మళ్ళీ స్టేజ్ల మీద నిలబడి నాకు సుజీత్ లాంటి డైరెక్టర్లు ఒకవేళ నేను ఖుషీ టైంలో ఆ టైంలో ఉండుంటే నేను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదు అనేనే అంటాడు. ఇంకోసారి నాకు అసలు సినిమాలంటేనే ఇంట్రెస్ట్ లేదు, చిన్నప్పటి నుంచి నాకు ఈ సిస్టంలో జరుగుతున్న ఈ సోకాల్డ్ తప్పులు వాటి మీద చిన్నప్పటి నుంచి ఉండేది, నేను నక్సలైట్లోకి వెళ్ళిపోయినా అంటాడు. ఒకవైపు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదంటాడు, ఇంకోవైపు సుజీత్ లాంటి వాళ్ళు ఉంటే సినిమాలు వదిలేవాడిని కాదు అంటాడు. ప్రజా జీవితం కోసం నేనేదో డబ్బుల కోసం నేను సినిమా చేసిన ప్రజా జీవితంలోనే ఉందాం అనుకున్నానని ఒకసారి అంటాడు. ఇంకోసారి ఏమో ఎవరో ఐపీఎస్ ఆఫీసర్, ఎవరో పోలీస్ ఆఫీసర్ రాజశేఖర రెడ్డి గారు ఇలా అన్నారని చెప్పి దాని గురించి నేను రాజకీయాల్లోకి వచ్చానంటాడు. ఇట్లా ఇక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర నుంచి యువరాజ్యంలో ఆయన అరిసిన అరుపులు, ఏంటి గంతులు ఇవన్నీ కూడా మనందరం చూసాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక మూమెంట్ జరుగుతుంది. వాళ్ళ ఒక గ్రూపు, వాళ్ళకి సంబంధించి నీట్ పేపర్కి సంబంధించి లీకేజ్ జరిగింది. 1 కోటి మంది విద్యార్థులకు పైగా అందరూ కూడా వాళ్ళ జీవితాలని, అంటే 2 సంవత్సరాలు కష్టపడి లాంగ్ టర్మ్లు తీసుకొని ఇట్లా చేసి అట్లా చేసి పిల్లలకు రాత్రింబగళ్ళు కష్టపడి దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే దాన్ని చాలా ఈజీగా అట్లా లీక్ చేసేసి ఇంతమంది 1 కోటి మందికి పైగా పిల్లల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్న ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చెయ్యాలి అని ఒక కాజ్తో, అక్కడ బీజేపీనా, మోదీనా, హిందూ మతాన్నా ఏం కాదు కదా వాళ్ళు అడుగుతుంది. చేసేది అభిజిత్ వీరందరూ కూడా హిందువులే కదా. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు డివిజివ్ పాలిటిక్స్, వాళ్ళెవరో డివిజివ్. నేను మీకు వినిపిస్తా ఇప్పుడు. అంటే ఇతను ఏమి చూడండి, ఇతని కామెంట్స్ చూడండి. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. ఏంటో అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా. అవును,
చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్ తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. డివిజన్ అంటే పేపర్ చదువుకుంటూ చెప్తున్నాడు, ఆ పడికట్టు పదాలన్నీ కూడా రాసుకొని వచ్చాడు. డివిజివ్నెస్ యాటిట్యూడ్, దేశ సమగ్రత, గాఢత, వీటిని దెబ్బతీస్తున్నారు. చిన్న చిన్న ఆలోచనలు అంట. ఎవరై చిన్న చిన్న ఆలోచనలు అంటే పేపర్ లీక్ అయినది చిన్న విషయమా? పేపర్ లీక్ చేసిన సోకాల్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధిత మినిస్టరు రాజీనామా చెయ్యాలి అని అడగటం చిన్న ఆలోచన? ఏది చిన్న ఆలోచన? చిన్న చిన్న ఆలోచనలు ఏంటి? ఎవరై చిన్న ఆలోచనలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అనుకుంటున్న పిల్లలది చిన్న ఆలోచన. ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళు చిన్న మనుషులు, వాళ్ళ చిన్న చిన్న ఆలోచనలు అనుకుంటున్న మీ ఆలోచన చిన్న ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు, మీరా చిన్న మనుషులు? పెద్ద మనిషి అని పేరుకు సరిపోదు పవన్ కళ్యాణ్ గారు. పేరు మనకు పెద్ద మనిషి అనుకుంటే సరిపోదు. నలుగురు కూలేదు వాళ్ళు పెద్ద మనిషి అని అంటే సరిపోదు. ఇక్కడ ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా. అదేంటది చిన్న చిన్న ఆలోచనలు, డివిజివ్నెస్. డివిజివ్నెస్ ఏంటి అసలు? డివిజివ్నెస్ అని ఎందుకు వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక విద్యాశాఖ మంత్రికి సంబంధించిన రాజీనామాని కోరితే జెన్జీ యువతని డివిజివ్నెస్ అంటారా? డివిజివ్నెస్ ఏంటి అంటే ఎలా డివిజివ్గా కనపడ్డారు వాళ్ళు మీకు? అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరసన చేస్తున్న వాళ్ళని, ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేసే పిల్లల్ని, వీళ్ళందరినీ కాక్రోచ్లు అనొచ్చు, తుచ్చంగా మాట్లాడొచ్చు పిల్లల్ని. ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వచ్చు, దానికి ఒక్కడ కూడా సమాధానం చెప్పకుండా ఈ రోజుకి కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండొచ్చు. కానీ ఎందుకు మమ్మల్ని ఎలా మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారని చెప్పని కుర్రాళ్ళు బయటకు వచ్చి నువ్వు రాజీనామా చేయని చెప్పని ప్రొటెస్ట్ చేస్తుంటే చిన్న 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 మనుషులా, చిన్న చిన్న ఆలోచనలా? ఎవరిది చిన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారు? మీదా ఆ చిన్నపిల్లలదా? దేశం యొక్క గాఢత ఏంటి? దేశం యొక్క గాఢత నరేంద్ర మోదీ పైనుంచి కింద దాకా, పైనుంచి కోట్లాది రూపాయల బట్టలు వేసుకొని, ఫారిన్ కళ్ళద్దాలు పెట్టుకొని నరేంద్ర మోదీ ట్రిప్పులు తిరుగుతూ ఉంటే నరేంద్ర మోదీని ప్రశ్నిస్తే దేశం యొక్క సాంద్రతని, గాఢతని దెబ్బతీసినట్ట. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు, ప్రధానమంత్రి ప్రశ్నలకు అతీతమైంది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ నరేంద్ర మోదీ మీరు ఏమన్నా రాజులా? ఏమన్నా ఆటోక్రటిక్ కంట్రీ అనుకుంటున్నారా ఏంటిది? లేదా డెమోక్రటిక్ కంట్రీ అనుకుంటున్నారా? నరేంద్ర మోదీని ప్రశ్నించొద్దా? ఎందుకు ప్రశ్నించొద్దు? ఏమన్నా ఊడిపడ్డాడా నరేంద్ర మోదీ పైనుంచి? ఏమన్నా మీరేమన్నా ఊడిపడ్డారా పైనుంచి? అరే పిల్లలు పేపర్ లీక్ అయిందని చెప్పని ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని డివిజివ్ పాలిటిక్స్. ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతానంటే ముందు చెప్తా, మీరు తమిళనాడులో మీకు కొద్దిగా అర్థమై ఉండొచ్చు. ముందు చెప్తా ఏమంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి? డివిజివ్ పాలిటిక్స్, డివిజివ్నెస్ అంట. చిన్న చిన్నగా దేశం యొక్క గాఢత ఎప్పుడు దెబ్బతింటుంది? ఎప్పుడంటే పైనున్న లుచ్చాలు చిన్నపిల్లలకు సంబంధించిన సంవత్సరాలు తరబడి పేద ప్రజలు, పేద పిల్లలు అప్పులు తెచ్చుకొని, ఇళ్లలో బంగారాలు తాకట్టు పెట్టుకొని, కార్పొరేట్ కాలేజీలకు డబ్బులు కట్టుకొని, ఎగ్జాములకు ప్రిపేర్ అయ్యి రాత్రింబగల్లో కష్టపడిన పిల్లలకి వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటే వాళ్ళ యొక్క బాధని వాళ్ళు వ్యక్తపరుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నరేంద్ర మోదీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎవడన్నా ప్రశ్నిస్తే చాలు ఇట్లా నిలబడతాడు గుండె ఛాతినట్టు చించుకొని. అరే వాళ్ళకి రైట్ లేదా పవన్ కళ్యాణ్ గారు? ప్రధానమంత్రి ఏమన్నా ప్రశ్నలకు అతీతుడా? మీరేమన్నా ప్రశ్నలకు అతీతులా? ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నలకు ఏమన్నా అతీతమా? ఏ రాజీనామా ఎందుకు డిమాండ్ చేయకూడదు? మీరు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్లు ఎక్కుతారు, కార్లెక్కి ఊరేగుతారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పులు చూపిస్తారు, పిల్లలు చెప్పులు చూపించారు, కొడకల్లారా అంటారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చిన బూతులు తిడతారు. వీళ్ళు మాత్రం పేపర్ లీక్ అయిందని చెప్పని ఒక న్యాయమైన డిమాండ్ ఒకటి అడిగితే డివిజివ్ పాలిటిక్సా? చెప్తా. నాకు ఆ పిల్లాడు అంటే
మనకేం పట్టదు కదా. ఆ సాయి కృష్ణ మీకు జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు, అతనికి సంబంధించిన ఒక లైవ్, ఒక వీడియో, ఇవన్నీ పనుల్లో ఉండి నేను దీని మీద మాట్లాడటం కొద్దిగా లేట్ అయింది. ఈలోపు మళ్ళీ ఒకటి ఇచ్చారులే మీరు ఫీడు ఇస్తా, చూడండి ఏమంటాడు ఆయన. ఇంకా అలాంటి బాధం, అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదిక పెట్టాం. అది కాక్రోచ్ జనతా పార్టీ అనేది సభలు పెడుతున్నారు కాబట్టి మన చాప కింద నీరులాగా వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి అలాంటి భావన ఉండకూడదు అని చెప్పని సభ పెట్టాడు. భారతీయ జనతా పార్టీకి ఏమన్నా అపాయం కలుగుతుందనగానే చాలు విభూతి పూసేసుకుంటాడు, బొట్లు పెట్టేసుకుంటాడు, కాషాయం వేసేస్తాడు, తిరుపతి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. చేయాలి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం. ఎంత నీచమైన రాజకీయం చేయకూడదు. పిల్లల భవిష్యత్తు ఆటలు ఆడుకుంటుంటే అక్కడ దాని మీద మాట్లాడితే, అరే నిరసన అనేది ప్రతి ఒక్కడి హక్కు ఈ దేశంలో. మీరు ఎలా కాదంటారు? నిరసన తెలియజేస్తే దేశం యొక్క గాఢత కోల్పోద్దంట. దేశం అంటే నరేంద్ర మోదీనా? దేశం అంటే తెలుగుదేశమా? దేశం అంటే ఏ దేశం పవన్ కళ్యాణ్ గారు? దేశం అంటే మేము, దేశం అంటే ఈ దేశపు యువత, వాళ్ళే ఈ దేశపు భవిష్యత్తు. కాటికి కాళ్ళు చాపుకున్న ముసల్లా కొడుకులు కాదు. పిల్లల భవిష్యత్తుని అప్పనంగా తాకట్టు పెడుతున్న రాజకీయ లుచ్చా నా కొడుకులు కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎందుకులే మళ్ళీ అవన్నీ మనకి ఇప్పుడు. అంటే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. భయపడుతున్నాడు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. అవునా? బాగుంది సార్. మరి అదేంటది కాకినాడలో ఏంటది వెంకయ్య నాయుడు జీ, we will make sure that we will come under your vicinity. నేను అనుకున్నా we will come under your vicinity అంటే మేము ఇక్కడ చేసే ఉద్యమాలు పోరాటాలతో మీరు గద్దె దిగి మేము మా వైపు చూసి మాకు ప్రత్యేక హోదాని ఇస్తారు అని మీరు ఆ రోజు కాకినాడలో పాచిపోయిన లడ్డూలు ఆ పౌరప్కే బీజేపీ పార్టీనే మిల్కే దియా దోనో హాతో మే లడ్డూ అని గొంతు చించుకొని అరిచారు చూసారా, మాకెందుకు అని. గుర్తుందా సభ? ఆ సభలో we will make sure that we will come under your vicinity అన్నారు కదా. ఆ విసినిటీ ఏంటనుకున్నా నేను, మనం ఎక్కడ ఉద్యమాలు చేసేసి నరేంద్ర మోదీని, వెంకయ్య నాయుడుని, వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం, ఎందుకంటే అన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు అన్నాడు కాకినాడ సభలో, అలా చేసేస్తాడు అనుకున్నా. వి విల్ కమ్ అండర్ యువర్ విసినిటీ అంటే వాళ్ళ కళ్ళల్లో పడటానికి మనం ఇవన్నీ ఈ ఆటలు ఆడేవి, డ్యాన్సులు కట్టామనేది నాకు తెలియదు. అబ్బా నేనే ఆ యూట్యూబ్లో మన ఐడి నుంచి కూడా కామెంట్లు ఉంటాయి చూడండి. ఆ సభలో జనసేన పార్టీకి సంబంధించిన సభలో, జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో విసినిటీ అంటే వాళ్ళ కళ్ళల్లో పడతానికా? మాకు తెలవక మేము అందరం నమ్మాం. అది డివిజివ్నెస్ కాదు, ఉత్తరాది అహంకారం. అదేంటది? అది డివిజివ్నెస్ కాదు. వాళ్ళ పిల్లలు ఏమన్నా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టుకున్న ఆ సభ పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉత్తరాది అహంకారం అన్నారా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాలు ఎందుకు మీకు నీచంగా అనిపించట్లేదా? డివిజివ్నెస్ అంటే మనకి పదవి రాకున్నంత వరకు మాత్రం మనం విప్లవకారులు, ఉద్యోగకారులు, చెగువేలాలు, భగత్ సింగులు మనం. ఇక్కడ మాత్రం ఇది ఉత్తరాది. చెప్పండి, ఏది రాది వచ్చి సావట్లేదు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, ఫౌండేషన్ ఫాదర్స్ ని గౌరవించడం ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో సర్టన్ పాయింట్స్ అనుకున్నాం. ఏంటో
అంటే నేషన్ ఫస్ట్ అంటే కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సిన స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ అంటే నేషన్ ఫస్ట్ కింద స్ట్రెంథనింగ్ నేషనల్ యూనిటీ, సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఒకటి, వికసిత్ భారత్. ఈ సభకి కారణం ఏంటంటే తెలంగాణలో ఇక్కడున్న ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమకారుల కుటుంబాలు కావచ్చు, మనకి ఏమేమి చూపించారో మనకు తెలియక్కర్లేదు, మీకు నేను కొత్తగా చెప్పక్కర్లా. అన్నకి ఈగో హట్ అయిపోయింది. అప్పుడు చెప్పానుగా 2009కి ముందు ఎలక్షన్స్కి ముందు మీరు పార్టీ పెడతారంటే ఈగో హట్ అయిపోయి ఏంటి ఇట్లా ఈగోలు హట్ చేసుకొని ఆ రోజు విజయవాడ వస్తుంటే ధర్నాకి జగన్మోహన్ రెడ్డి గారు ఆపారని చెప్పి నా కింద రోడ్డు మీద ఎట్ట పడుకొని ఈగో హట్ అయిపోయి ఇక అయితే అయింది. జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ ఏమైపోయినా పర్లేదు, ఎవరితో సంభాషణ లేదు. ఏమంటారు వీళ్ళ కమిటీ ఒకటి పెట్టుకొని జనసేన పార్టీ ఇంటర్నల్ కమిటీలో వాళ్ళు మాట్లాడుకుంటే ఏమీ లేదు, డైరెక్ట్గా సరే మీ పార్టీ మీ ఇష్టం, మీరు ఏదైనా ఓడబడుచుకోండి, మాకు అనవసరం. కానీ నమ్ముకున్న కార్యకర్తలు, ఓటేసిన కార్యకర్తలు, మీ మీద కొద్దిగా ఆశ ఉన్న అప్పట్లో మాలాంటి వ్యక్తులు మా అందరు కొద్దిగా జవాబుదారీ కదా, ఎందుకంటే నమ్మిచ్చారుగా, ఓట్లేయండి మేము పొడిచేస్తాం ఎరగదీసేస్తామని. సో జవాబుదారీ కదా, ఎవరితో సంబంధం లేదు. ఈగో హట్ అయింది, దందరదర వెళ్ళిపోవటం, బాబు గారిని కలవడం, ద్రదర బయటకు రావటం, ఇటు బాలయ్య బాబుని ఇటు నారా లోకేష్ని వేసుకొని పొత్తు. సరే అది మీ ఇష్టం. ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఇది పెట్టడానికి కారణం, ఢిల్లీ సభ పెట్టడానికి కారణం తెలంగాణలో అన్నగారిని ఇది చేయటం, అది అందుకు పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. డివిజివ్ పాలిటిక్స్ నేను అస్సలు మిస్ అవ్వద్దు. ఈ అన్నిటికీ ఎండింగ్ అద్భుతంగా ఉంటుంది. From aspiration to achievement. ఈ మాటలకు మామూలు పెద్ద మాటలు. Under 12 years of transformative leadership under Prime Minister Narendra Modi ji. ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ అంటే నరేంద్ర మోదీజీది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ చూడని అన్ఎంప్లాయ్మెంట్ నరేంద్ర మోదీ రెజ్యూమ్లోనే చూసింది భారతదేశం. నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని డిమానిటైజేషన్ చేసి ఈరోజు సమాధానం లేక ఏమంటారు ఫండెడ్ సినిమాలు, దురంధర్ లాంటి ఫండెడ్ సినిమాలు తీసి వాళ్ళంటే పాకిస్తాన్ నుంచి డబ్బులు పంపిస్తున్నారంటే అందుకని నరేంద్ర మోదీ అసలు మీ అమ్మ ప్రాపగండాను నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని చెప్పి ఒక్కొక్క మరి అప్పట్లో ఈ వాట్సాప్ యూనివర్సిటీలో బత్తగాళ్ళు నోట్లకు 2000 రూపాయల నోట్లకి చిప్పులు ఉంటాయి. ఒకవేళ ఏమన్నా దాస్తే బ్లాక్ మనీ కింద శాటిలైట్ నుంచి పట్టేస్తారు. మామూలు బత్తాయిలు కాదురా బాబు మీరు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడాం మేము, ఎవరన్నా ఎరిపప్పలం చేస్తున్నారని. దేశం మొత్తం ఎరిపప్పలం చేశారు, డిమానిటైజేషన్ చేసి నల్లధనం తీసుకొస్తానన్నారు. ఏమైంది? జిఎస్టీ నడ్డి విడిచిపారు నూకారు. అసలు ఎంత దారుణం అంటే, ఇది ఐరనీ ఏంటంటే వీళ్ళే జిఎస్టీ ప్రవేశపెట్టి వీళ్ళే 18% దాకా ట్యాక్సులు, 24% దాకా ట్యాక్సులు తీసుకుపోయి మొన్న జిఎస్టీ బచత్ ఉత్సవం అని చెప్పని తగ్గింది, ట్యాక్సులు తగ్గినాయి. చూసారా? మామూలు వాళ్ళం కాదు మేమంటారు. ఆ సినిమాలో ఈయన ఉంటాడు చూడండి, ఎవరో గొల్లపూడి మారుతీరావు లీడర్ మూవీలో, వాళ్ళకి అది ఇది ఇస్తాం, లాస్ట్లో అన్నీ లాగేసుకుంటా రైట్స్ ఫ్రీ అంటాం అనగానే ఆడు అబ్బాబ్బా అని కూడా అలా అంటారు. 12 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్. ఏదో ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్, 12 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? కోవిడ్ టైంలో మన భారతదేశపు ప్రజల ప్రాణాలన్నీ అప్పనంగా తాకట్టు పెట్టేసి అమెరికాకి హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపించాం మనం రాత్రికి రాత్రి ఒక 50 లక్షల ట్యాబ్లెట్లని. ట్రంప్ గారు ఇండియా విల్ సీక్ అవర్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పారు. సీక్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పారంటే ఇండియా ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తుంది అంటే ఇమీడియట్గా పంపించిన పిరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పిరికి ప్రధానమంత్రి. పిఎం కేర్స్ ఏంటా ఫ్రాడు? ఎందుకు మాట్లాడట్లా మనం? ఇక ఓట్ చోరీ, సిబిఐ, ఈడీ, ఐటీ ఇట్లా రకరకాలుగా, ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిస్టమ్స్ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేసేసి నాశనం చేసిన 12 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్. ఈ కాకుండా పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మొత్తం, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఏది నాశనం చేయలేదు నరేంద్ర మోదీ. ఎవరికి డబ్బాలు కొడుతున్నారు మీరు కావాలంటే చక్కగా 2 భుజాల మీద నరేంద్ర మోదీని ఎక్కించుకొని ఉరకండి, అటు ఇటు పరిగెత్తండి, ఆయనకు భజన చేసుకోండి, భజనలాల్లాగా. దయచేసి మన మీద రొద్దొద్దు. అండర్ 12 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఇంకొద్దులే ఇది. ఏందా ఇప్పుడు డివిజివ్ పాలిటిక్స్ అంటాడా?
డివిజివ్ పాలిటిక్స్ అన్నాడా? ఈయన కొన్ని రోజుల క్రితం ఒక సంవత్సరంన్నర క్రితం సెక్యులరిజం షుడ్ బి 2 వే బట్ షుడ్ నాట్ బి 1 వే అని అప్పట్లో అరిచాడే తిరుపతి సభలో. ఆ తర్వాత నుంచి అది సెక్యులరిజం అంటే ఏంటి, కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉండాలా, అది సెక్యులరిజం షుడ్ బి 2 వే కదా, ఇట్ షుడ్ నాట్ బి 1 వే కదా అని చెప్పని గట్టిగా అరిచి గీపెట్టి సెక్యులరిజంకి బ్రాండ్ అంబాసిడర్ అని నేను అని డబ్బా కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, అరే చర్చలకు ఏమన్నా అయితే మేము ఊరుకుంటామా, అదే జీసస్ క్రైస్ట్ ఏమన్నా అంటే మేము ఊరుకుంటామా, మేము మాట్లాడతాం, అరే మస్జిద్కి ఏమన్నా అయితే మేము ఊరుకుంటామా, అల్లాని ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఊరుకుంటామా, మరి రాముడిని ఎందుకు అంటే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు, అరే మాట్లాడొద్దా, మేము ప్రశ్నించొద్దా అని అసలు మామూలు మాటలు కాదు బాబా. ఇలాంటి మాటలు మాట్లాడిన మీరు ఒకసారి బయట చూడండి. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు, ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. చూసారు కదా, ఇక్కడ ఎవడ స్వామీజీ పవన్ కళ్యాణ్ గారు, ఎవడ స్వామీజీ, స్వామియా ఏంటి ఆ బ్రోకర్ నా కొడుకు స్వామే. ఆ రాధా మనోహర్ దాస్ గారు పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం షుడ్ బి 2 వే బట్ షుడ్ నాట్ బి 1 వే. ఆ బ్రోకర్ నా కొడుకు పొద్దున్న లెగిస్తే ముస్లింల్ని క్రిస్టియన్ని ఎడారి మతాలని 3 మేకులు అని చెప్పని జీసస్ క్రైస్ట్ గురించి, ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పని ఏంటది చిన్నపిల్లల గురించి ఇష్టం వచ్చిన ఆ రాజాసింగ్ లాంటి మాటలు పొద్దున్న లెగిస్తే ఎడారి మతాలని చెప్పని, శవాలకు పూజలు చేస్తారని ఆ దర్గాల గురించి మాట్లాడి శవాలకు మొక్కుతారు, మనకు శవం ఎందుకు, శవం కావాలని చెప్పని ఇష్టం వచ్చినట్టు పొద్దున్న లెగిస్తే క్రిస్టియన్స్ది ముస్లిమ్స్ది పెంట తినకపోతే బతకలేడు ఆ లోఫర్ నా కొడుకు. ఆడిని స్వామి ఏది మతాల మధ్యలో చిచ్చు పెట్టి ముస్లింలని క్రిస్టియన్లని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నమ్ముకుంటున్న దేవీ దేవతలను ఇష్టం వచ్చినట్టు తిడుతూ మతాల మధ్యలో చిచ్చు పెడుతున్న, మనుషుల మధ్యలో చిచ్చు పెడుతున్న, మతాలు కాదు మనుషుల మధ్యలో చిచ్చు పెడుతున్న ఆ పోరంబోకు నా కొడుకు స్వామి. పేపర్ లీక్ అయ్యింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ అనే పిల్లలు మాట్లాడితే వాళ్ళు డివిజివ్నెస్ చిన్న మనుషుల వాళ్ళు. ఎవరు చిన్న మనిషి పవన్ కళ్యాణ్, ఎవరు చిన్న మనిషి? ఆ రాధా మనోహర్ దాస్ గారు పెద్ద మనిషా? ఆడు స్వామే, ఆడు ఒక బ్రాహ్మణి కాదు, హిందూ లెక్కల ప్రకారం మాట్లాడుకుంది, ఆడు ఒక బ్రాహ్మణి కాదు, వాడికి సరిగ్గా మన రాముడి కథే తెలియదు, రామాయణమే తెలియదు. ఒక యాంకర్ రాముడి గురించి ప్రశ్న అడిగితే అవును అది మనం మాట్లాడాలి అంటాడు అనుకుంటా. లోఫర్ నా కొడుకాడు. ఆడు పొద్దున్న లెగిస్తే లకారాలతో అందరికీ కామెంట్లు పెడుతుంటాడు ఆ లోఫర్ నా కొడుకు. ఆడు స్వామే. ఈ పిల్లలేమో నీకు డివిజివ్ పాలిటిక్సా? ఏం కొంచెం అన్న అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు మీకు? కొంచెం అన్న అంటే మీకేంటి ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల్ని, ఇట్లా లుచ్చా నా కొడుకుల్ని మనం ఎంకరేజ్ చేసి రేపొద్దున్న ఈడు స్వామి అంట, ఆడి బతుకేంటి? ఆడి పేరు రాధా మనోహర్ దాసా? ఆడిని ఇస్కాన్లో వాళ్ళు కాలుతో తన్నారు. ఏ హిందూ ధర్మం గురించి మాట్లాడతారో అదే హిందూ ధర్మం ఫాలో ఇస్కాన్ వాళ్ళు కాలుతో తన్ని బయటికి పంపించారు లోఫర్ నా కొడుకుని. ఆడు స్వామే. దగ్గరికి వచ్చిన ఆడపిల్లల్ని వీడు స్వామే కదమ్మా ఆడపిల్లలు ఎందుకు తల్లి వాడిని నమ్ముతున్నారంటే పాపం నమ్మేవాళ్ళు ఉంటారు కదా పాపం బత్తాయిలు, వెళ్తే వాళ్ళని కొక్కుతాడు ఈ లోఫర్ నా కొడుకు. ఆడు స్వామే. అంటే మీ పందా ఎలా ఉందంటే వ్యూవర్స్ కూడా ఆలోచించాలి. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు, రాధా మనోహర్ దాస్ కంటే లోఫర్ నా కొడుకుల్ని, ఇట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, ఏది చెకువేరా, రెవల్యూషన్, ఉద్యమం, నక్సలైటు, నక్సల్బరి, భగత్ సింగ్, ఇంగ్లీషు మామూలు మాటలు కాదు. ఈ మాటలు మాట్లాడి డైరెక్ట్గా గోల్వాల్కర్ వైపు దుంకి ఈరోజు ఆడి బతుకే పరమతాలు వేసిన పెంట తినటం. హిందూ మతం కాకుండా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేసే పెంట తినటమే ఆడి బతుకు. వీడు పొద్దున్న లెగిస్తే వేరే మతాల దేవుళ్ళని తిడతా ఉంటాడు. వాడు ఒక మత ఉన్మాది. ఈ మత ఉన్మాది స్వామి అయిపోయాడు పవన్ కళ్యాణ్కి. దేశంలో ఉండే యువత వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళు డివిజివ్ పాలిటిక్స్, డివిజివ్నెస్, దేశంలో గాఢత దెబ్బతింటుందంట.
వేర్పాటువాదులు అయిపోయారు వాళ్ళు. ఇంతకు మించి ఇతను దిగజారడు అని అనుకున్న ప్రతిసారి మీరు దిగజారిపోతారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకు మించి మీరు దిగజారని అనుకున్న ప్రతిసారి మీరు దిగజారిపోతారు. వ్యూవర్స్కి వీళ్ళది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ లుచ్చా నా కొడుకు ఈడు అడుక్కు తినేవాడు ఈడు ఉన్నాడు కదా, ఈడు అడుక్కు తినకపోతే ఆడికి బతికే లేదు. ఆడికి రాధా మనోహర్ దాస్ గారికి ఆడు ఎవరో ఒకళ్ళు వాడికి నెల నెల డబ్బు లేకపోతే మీలాగా నాలాగా మనందరిలాగా ఉద్యోగాలు చేసుకుని కష్టపడిన బతుకాడుకుంటున్నారు. ఆడు ఊరదులేసి పారిపోయి వచ్చిన ఉత్తపత్తి నా కొడుకాడు. ఆడి బతుకే అడుక్కు తినే బతుకాడిది. వేరే మతస్థులు ఎవరైనా వెళ్తుంటే ఆ బాబు ఏరకండి అని చెప్పని ఆ పెంట తినే నా కొడుకాడు. వాడు స్వామి అసలు ఏ కోసాన స్వామి? ఏది డేరా బాబా టైం స్వామిని చేద్దాం అనుకుంటున్నారా? రేపు పొద్దున్న ఎలక్షన్స్ టైం కల్లా ఇట్లాంటి లుచ్చా నా కొడుకుల్ని ఆ కసకస నాయుడు, ఆ బీఆర్ నాయుడు కిచెన్లో కసకస బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉండి కలుస్తాడు. అంటే కూటమి ప్రభుత్వం ఏమి చెప్దాం అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఏమి సందేశం ఇద్దాం అనుకుంటుంది అంటే, మాకు ముస్లింల ఓట్లు, దళితుల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు మాకొద్దు అని చెప్దాం అనుకుంటుందా? ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఆ మాట అన్నట్టున్నారుగా. మాకు వద్దని చెప్తుందా ఇండైరెక్ట్గా? ఒక్క మాట అంటే ఒక్క మాట. దాదాపు 50 మంది దళితుల్ని అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడారా? అరే కనీసం మీ పార్టీ కార్యకర్తని లోకప్ డెత్ చేసి చంపేస్తే మీరు మాట్లాడట్లా. ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని వీళ్ళు ఎంకరేజ్ చేసి రాజకీయ నాయకులు వాడిని కూడా నమ్మే వాళ్ళు ఉంటారు కదా. లేకపోతే నమ్మకపోతే పాపం ఆడి దగ్గరికి శిష్యరకం చేయడానికి ఎందుకు పోతారు? అడుగు తినే అతని దగ్గరికి, అడుగు తిన్న నా కొడుకు దగ్గరికి, ఆడి దగ్గరికి వెళ్ళిన ఆ పిల్లలను గోకుతాడు. ఆడు ముందు దాగి అందరినీ పాపం లకారాలతో తిడతా ఉంటాడు. వాడు స్వామి పవన్ కళ్యాణ్కి, మంచి స్వామి పవన్ కళ్యాణ్ గారు. మనంతా ఒకటే తాళ్ళలో మొక్కలం అనుకుంటా మనం. ఏంటి ఈ మనిషిని నేను ఇష్టపడిందని చాలా నా మీద నాకు అసహ్యం కలుగుతుంది. ఈ వ్యక్తిని పవన్ కళ్యాణ్ నేను ఇష్టపడిందని. ఈ నా కొడుకుల్ని ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి నా కొడుకుల్ని ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఇట్లాంటి నా కొడుకుల్ని పెంచి పోషించి వాళ్ళ మీద కేసులు పడితే ఆ ఎఫ్ఐఆర్లు ఇమ్మీడియట్గా క్వాష్ చేపించేసి ఎఫ్ఐఆర్లు కొట్టించేసి వాళ్ళ దగ్గర నమ్ముతున్న హిందూ మతంలో ఎంతో అమాయకులు ఉంటారు కదా, ఆ అమాయకుల్ని ఇట్లాంటి లోఫర్ నా కొడుకులు బురుడి కొట్టించి వాళ్ళందరూ వీడి కింద ఉండే ఈ బాబా లాంటి ఓట్లు, ఆ బాబా గారు అంటారు కదా అని నాకు అర్థం కాల. ఆడికి ఓ పెద్ద సింహాలు లాంటి కుర్చేసి ఆడి కాళ్ళ మీద పడుతున్నారు. నాకు వాళ్ళని చూస్తే జాలేసింది. చిచ్చి ఈ బ్రోకర్ నా కొడుకు కాళ్ళ మీద పడుతున్నారేంటి వీళ్ళు? పాపం హిందువులు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని. అంటే మనకు అవతారం చూస్తే చాలు, వాడేంటనేది అవసరంలా. అదేలే అంతేలే, మేము కూడా అట్టాగా పవన్ కళ్యాణ్ ఇష్టపడింది లేకపోతే రిటైర్డ్ కూల్ నాకు ఎందుకుంటా అది తెలుసుకున్నాను కాబట్టి రిటైర్డ్ కూల్ అయ్యానులే. ఓకే, అది సో తద్వారా వాళ్ళ ఓటులు సంపాదిద్దామని అనుకుంటున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీరు ఈ భ్రమ నుంచి బయటికి రండి. అంత కళ్ళు మూసుకొని తెలుగు సమాజం లేదు. ఆల్రెడీ మీరు తెలంగాణలో చూశారు మీ యొక్క రాకని వాళ్ళు ఎంత బాగా స్వాగతించారో. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ కులస్తులు కూడా మీ యొక్క మీ లీడర్షిప్ని చూస్తున్నారు సార్. మీ లీడర్షిప్ స్కిల్స్ని, సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే మనం ఎంత బాగా చేస్తున్నాం, సొంత పార్టీ కార్యకర్తల ఇల్లును కూల్చేస్తుంటే మనం ఏం మాట్లాడుతున్నాం అన్నీ చూస్తున్నారు సార్. మన కులస్తులు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి దయచేసి మనకి తెలియని అంటే నేను నిన్నే చెప్పా, అరే బానిసత్వంలో మునిగిపోయిన వాళ్ళకి మా వాళ్ళకి చెప్పే ఎవరితో టీమ్ మెంబర్స్ ఎవరితో మాట్లాడుతూ బానిసత్వంలో మునిగిపోయిన వాళ్ళకి ఉద్యమాల గురించి ఏంటి అంటే బానిసలు అంటే జీ దొర, జీ హుజూర్, బాంచన్ దొర అనే బానిసత్వంలో మునిగిపోయిన వాళ్ళకి స్వేచ్ఛ గురించి మాట్లాడితే అర్థం కాదు. ఈ బానిసకి ఒక పవర్ ఉండొచ్చు, ఈ బానిసకి ఒక పదవి ఉండొచ్చు, కానీ ఈ బానిసకి కూడా ఒక యజమాని ఉన్నాడు. కాబట్టి బానిసత్వం చేసే వీడికి స్వేచ్ఛ గురించి తెలియదురా అని ఒక చిన్న కథ చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరి భజనన్నా మీరు చేసుకోండి, కానీ స్వేచ్ఛ గురించి పోరాడే
చిన్నపిల్లల మీద విషం కక్కొద్దని మీ మాజీ అభిమాని ఎందుకు ఇప్పటికే అభిమానినేలే, ఎందుకంటే మీరు నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి కదా, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.